Hare Krishna. Welcome everybody to our 8th session on Bhagavad Gita as it is. సో ఈ సెషన్లో మనం ఆత్మతత్వ విశ్లేషణ అంటే ఆత్మ గురించి ఆత్మ యొక్క లక్షణాలు మనమంతా పోయిన సెషన్స్లో ఏం చెప్పుకున్నామంటే మనం ఈ శరీరం కాదు ఆత్మ అంటే కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. సో ఆత్మజ్ఞానం ఆత్మ గురించి చెప్తున్నాడు కృష్ణుడు. సో అండ్ దాంట్లో లైక్ మనం ఈ శరీరం కాదు ఆత్మ అని చెప్పాడు. సో చెప్పిన తర్వాత కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అంటే వాళ్ళ నేచర్ ఏంటి, ఆత్మ ఎలాగైతే మనం పాత వస్త్రాలను వదిలేసేసి కొత్త వస్త్రాలను ధరిస్తాము, అలాగే ఆత్మ కూడా పనికిరాని శరీరాన్ని వదిలేసేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఎలాగైతే మనం శిశుప్రాయం నుంచి, బాల్యావస్థ నుంచి, యవనావస్థ నుంచి, దాని తర్వాత వ్యక్తి లైక్ ఒక మ్యాన్లీహుడ్ నుంచి తర్వాత ముసలితనం వరకు ఎలా వచ్చేసిన తర్వాత అంటే మన శరీరం ఎలా ఈ మార్పులు చెందుతుందో అలాగే ఆత్మ కూడా అట్ ద టైమ్ ఆఫ్ డెత్ అంటే మరణావస్థలో ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది అని చెప్పుకున్నాం. సో ఈ సెషన్లో అంటే మనం చిన్న ఒక ఇంట్రడక్టరీ సెషన్ లా పెట్టుకుందాము. అయితే మనం ఇక్కడ దీని గురించి ఎందుకు చదవాలి, ఆత్మ గురించి ఎందుకు, వాట్ ఈస్ ద నెసెసిటీ. ఇప్పుడు అర్జునుడి కంటే తన గురువులు తన రిలేటివ్స్ చనిపోతారనేసి బాధపడుతున్నాడు కాబట్టి కృష్ణుడు ఆత్మ గురించి చెప్తున్నాడు అంటే ఒక అర్థం ఉంది. అయితే మనకేంటి, వాట్ వి గాట్ దేర్ అంటే మనకు దాని నుంచి నేర్చుకోవాల్సింది ఏముంది, ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ మనం టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ టెంపరీ నేచర్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ది సోల్. అంటే ఈ ప్రపంచంలో ఏ విషయాన్ని తీసుకున్నా కానీ అది అశాశ్వతమైనది. అండ్ చేంజ్ అంటే మార్పు అనేది ఒక్కటే, ఈ మార్పు చెందడం అనేది ఒక్కటే ఈ ప్రపంచంలో మార్పు లేనిది. ప్రతి ఒక్కటి మారిపోతాయి. ఏ విషయాన్నైనా తీసుకోండి, కొంతమంది బాగా కొన్నిసార్లు రిచ్గా ఉంటారు, తర్వాత పూర్ అయిపోతారు, కొన్నిసార్లు మంచిగా బిహేవ్ చేస్తారు, తర్వాత అంటే పరిస్థితులను బట్టి వాళ్ళ వ్యక్తిత్వాలు మారిపోతుంటాయి. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళ ఫిజికల్ ఎమోషనల్ స్టెబిలిటీ అంతా ప్రతిదీ కూడా మార్పు చెందుతుంది. దేశాలు కానీ ప్రపంచాలు కానీ ఒక్కొక్క దేశం ఒక్కోసారి చాలా పేదరికంగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇంగ్లాండ్ మన ఒక 700 సంవత్సరాల కిందట ఇంగ్లాండ్ చాలా పేద దేశం. దాని తర్వాత ఒకనొక టైంలో ఇంగ్లాండ్ అంత ప్రపంచాన్ని ఏలే స్థితికి వచ్చేసింది. అలా సో ప్రతిదీ కూడా మార్పు చెందుతూ ఉంటుంది. సో ఈ ప్రపంచంలో మార్పు చెందదంటూ ఏది లేదు. అందుకనేసి ఒక రకంగా చెప్తారనమాట, ఈ ప్రపంచంలో మార్పు చెందనంటూ ఏదైనా ఉందంటే అది మార్పు చెందడం ఒక్కటే అంటే అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందుతాయని అర్థం. అండ్ ఈ ఆత్మజ్ఞానం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఈ ప్రపంచంలో మనలో కూడా మార్పు చెందని పరిస్థితి అంటూ ఒకటి ఉంది, అదే ఆత్మ అనేది. అండ్ ఈ ఆత్మ గురించి తెలుసుకోవడం వల్ల ఏది ముఖ్యమైనది, ఏది అంత ముఖ్యమైనది కాదు, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది, దేనికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, దేన్ని మనం పెద్దగా పట్టించుకోని అవసరం లేదు అనే విషయం గురించి ఒక రకమైన డిస్క్రిమినేషన్ పవర్ అంటే ఏమంటారు దాన్ని తెలుగులో, నీకు తెలుసు ఇంకా, డిస్క్రిమినేషన్ పవర్ మనకు డెవలప్ అవుతుంది అనమాట. సో దానివల్ల మనం ఏం చేస్తామంటే మన జీవితంలో ఎదురయ్యే వివిధ సందర్భాలు, వివిధ పరిస్థితులలో మనం దీన్ని అప్లై చేస్తాం అనమాట. ఇది టెంపరీ ఫేస్ ఇన్ మై లైఫ్, ఇది శాశ్వతం కాదు. కొన్నిసార్లు కొంచెంమంది ఏమనుకుంటారు అంటే నాకు పెద్ద ఇంటెలిజెన్స్ లేదు, నేను పెద్దగా అందంగా లేను నేను అని బాధపడుతుంటారు. అండ్ వాళ్ళకు ఒక రకమైన సోలేస్ ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ నాట్ దిస్ బాడీ. మన కర్మ ప్రకారం మనకి శరీరం వచ్చింది. మనం ఎవరికైనా మంచి శరీరం ఉంది, మంచి ఇంటెలిజెన్స్ ఉంది, మంచి సంపన్న కుటుంబంలో పుట్టారు, మంచి
అన్ని మంచిగా ఉన్నాయంటే అది వాళ్ళ మంచి పూర్వజన్మలో చేసుకున్న మంచి కర్మ యొక్క పరిస్థితి. మంచి కర్మ వల్ల ఆ కర్మ ఫలితంగా ఈ మంచి పరిస్థితి వచ్చిందనమాట. సో ఇంకా ఈ జ్ఞానం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే హౌ టు హ్యాండిల్ అన్సర్టనిటీస్. కొన్నిసార్లు మన జీవితంలో కెలామిటీస్ వస్తాయి. కెలామిటీస్ అంటే లైక్ న్యాచురల్ కెలామిటీస్ కావచ్చు, లేకపోతే మ్యాన్ మేడ్ కెలామిటీస్ కావచ్చు, లేదా పాండమిక్స్ కావచ్చు. అంటే కెలామిటీస్ అంటే దుర్ఘటనలు కానీ ఇంకా క్యాజువాలిటీస్ అంటే ఏమైనా ఎవరన్నా యాక్సిడెంట్స్గా చనిపోవడం కానీ, లేకపోతే ఏదైనా వేరే దానికి లైక్ సంథింగ్ అదర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. అలా అటువంటి విషయాల్లో మనకు ఒక మంచి పరిపక్వత చెందిన జ్ఞానం మనకు ఉంటుంది అనమాట. అన్ని సిచ్యువేషన్స్కి డిస్టర్బ్ కాకుండా నిలబడతాం. ఆ డిస్టర్బ్ కాకుండా నిలబడడం వల్ల మనల్ని మనం like we will be in a state to support ourselves and give support to others. అంటే మన మీద ఆధారపడిన వాళ్ళు, మన కుటుంబాలు, మన లైక్ కిడ్స్ కానీ, లేదు ఎల్డర్లీ పీపుల్ కానీ, వాళ్ళకి ఓదార్పునిస్తాం, వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. మనం ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోతే అది ఇట్ విల్ బి మోర్ కేటిక్, అంటే ఇంకా అది ఇంకా మరి గందరగోళంగా ఉంటుంది అనమాట. సో అటువంటి టైంలో ఎవరికైతే ఈ జ్ఞానం అంటే ఈ ఆత్మజ్ఞానం గురించి ఉంటుందో దే విల్ బి మోర్ సోబర్, అంటే వాళ్ళు ఒక నిబ్బరంగా ఉంటారు అనమాట అటువంటి పరిస్థితుల్లో. సో ఇటువంటి జ్ఞానం లేకుంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇంటికి ఒక్క నిమిషం ఆగండి. సో సడన్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇంటికి సడన్గా నిప్పు అంటుకుంది. సో నిప్పు అంటుకుంటే ఆ ఇంటి ఓనర్ త్వరగా బయటకు వచ్చేసి లైక్ గడ్డపార అది అంటే మామూలుగా ఏముంటుంది అన్నాను గుణపం తీసుకొచ్చేసి ఇంటి ముందర తవ్వడం స్టార్ట్ చేస్తారు. అయితే పక్కనింటి ఆయన వచ్చి ఏం చేస్తున్నావు అంటే చూడట్లేదా నా ఇంట్లో నిప్పు అంటుకుంది అంటాడు. అయితే నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఇక్కడ బావి తవ్వుతున్నావు అంటాడు. బావి తవ్వి దాని అందులో నుంచి వాటర్ తీసుకొని వచ్చేసి వాటర్ తీసి ఆ ఇంటి మీద వేస్తే ఇల్లు చల్లారిపోతుంది, అది నా ప్లాన్ అంటాడు. అంటే దానికి ఇట్ ఈస్ నాట్ ఎ ఇంటెలిజెంట్ థింగ్, రైట్? అంటే ఇక్కడ ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం అంటే మనము ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ద్వారా విల్ బి ప్రిపేర్డ్. అంతేగాని ఇప్పుడు మనకి సడన్గా మనకి జీవితంలో ఏదైనా అన్సర్టన్ లైక్ అంటే ఏదైనా విపత్తుకర పరిస్థితి వచ్చింది, అటువంటి టైంలో ఈ జ్ఞానంని అంటే ఇది వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇదంతా చెప్తే వాళ్ళు చాలా చిరాకు పడతారు. ఇది ఎందుకు చెప్తున్నా, నాకు ఇదంతా సోది, నాకున్న పరిస్థితి వేరు, నేను ఐఎమ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ నేను చాలా బాధల్లో ఉన్నాను అని చెప్తారు. కానీ అదే వ్యక్తి తనంతట తానుగా ఈ జ్ఞానాన్ని ముందే తెలుసుకుంటే వేరే వాళ్ళు అతను వచ్చి ఓదార్చడం కాదు, కానీ తనను తానే ఓదార్చుకోవాలి. ఆఫ్టర్ సమ్ టైమ్ క్విక్లీ హీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. సో ఈ ఆత్మతత్వం గురించి తెలుసుకోవడం వల్ల ఈ ఆత్మతత్వం తెలుసుకోవడానికి మనకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం చూసేదానికి విన్నదానికి అతీతంగా ఉంటుంది. దానివల్ల మనకు ఒక రకమైన ఫర్గివ్నెస్, క్షమించే తత్వం కానీ లేదా ఓర్చుకునే తత్వం కానీ పెరుగుతుంది మన లోపల. అండ్ ఆల్సో ఫోర్బియరెన్స్ అంటే టాలరెన్స్ అనమాట. ఏదైనా మంచి హ్యాపీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ ఓవర్గా ఎలైట్ అయిపోవడం కానీ, లేదా కొంచెం బాధాకరమైన విషయం వచ్చినప్పుడు ఓవర్గా డిప్రెస్ అయిపోవడం, అటువంటివి జరగవు అనమాట. ఒక రకమైన స్థితప్రజ్ఞతను మనం అలవరుచుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఈరోజు వర్డ్స్ సెకండ్ చాప్టర్ 223 సారీ 223
సెకండ్ చాప్టర్ వర్స్ నెంబర్ 23. సో దాంట్లో ఏం చెప్తున్నా అంటే నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచయనం క్లేదయంతి ఆపో నా శోచయతి మారుత. అంటే నేను యాక్చువల్లీ ఈ శ్లోకం మనం ఆల్రెడీ కవర్ చేసాము, కాకపోతే మళ్ళీ ఆత్మ యొక్క లక్షణాలన్నీ ఒకే చోట డిస్కస్ చేస్తే బాగుంటుందనేసి మళ్ళీ ఈ శ్లోకాన్ని యాడ్ చేశాను. సో ఆత్మ అనేది నయనం చిందంతి శస్త్రాన్ని, ఆత్మను ఏ విధమైన శస్త్రం కూడా ఛేదించలేదు, అంటే కట్ చేయలేదు. నయనం దహతి పావక, పావక అంటే ఫైర్, అగ్ని కాల్చలేదు ఆత్మని. నచయనం క్లేదయంతి ఆపు, ఈ వాటర్ ఉంది, వాటర్ ఈ ఆత్మను తడపలేదు. నా శోచయతి మారుత అంటే విండ్ వెపన్, అంటే విండ్, ఈ గాలి ఆత్మను ఆర్పలేదు. సో అది ఆత్మ యొక్క లక్షణాలు అనమాట. మామూలుగా ఇప్పుడు మనకి ఇది పెద్దగా అనిపించదు, కానీ ఆ కురుక్షేత్ర టైంలో దే యూస్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ వెపన్స్. అంటే వాళ్ళకి ఈ అస్త్రాలు ఉన్నాయి అనమాట. ఒక బాణాన్ని ప్రయోగించేస్తే ఈ అగ్ని రావడము, ఇంకో బాణాన్ని ఉపయోగిస్తే వాటర్ రావడం, అట్లా ఉండేవి. ఫైర్ వెపన్, వాటర్ వెపన్, విండ్ వెపన్ అనేసి. సో అది ఒక రీజన్. ఇంకా ఏంటంటే కొన్ని ఉంటాయి, కొన్ని శాస్త్రాలు ఉంటాయి, కొన్ని థియరీ. అంటే ఏం చెప్తారంటే ఇప్పుడు నువ్వు మోక్షాన్ని పొందాలంటే యూ హ్యావ్ టు గో త్రూ ఫస్ట్ తను సూర్యమండలానికి వెళ్ళేసి అక్కడ సూర్యమండలంలో ఆత్మ బాగా ఈ వేడికి గురై తన పాపాలన్నీ పోగొట్టుకుని దాని తర్వాతే మోక్షం పొందుతుంది అనేసి ఒక రకమైన థియరీస్, అంటే ఒక రకమైన ఏమంటారు థియరీస్ని, ప్రతిపాదనలు ఉన్నాయన్నమాట. సో ఆ ప్రతిపాదనలు కూడా ఖండించడానికి పనికి వస్తుంది ఇది. ఎందుకంటే కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు, ఆత్మను అగ్ని కాల్చలేదు, అటువంటప్పుడు ఆత్మకి పాపాలు ఏమంటావు, అది సూర్యమండలంకి వెళ్ళేసి దహింపబడవలసిన అవసరం లేదు అని మనకు అర్థమవుతుంది. ఇంకా కొంచెమంది కొన్ని మతాలు ఉంటాయి, వాళ్ళు ఏం చెప్తారంటే ఇదంతా అన్నింటిలో అంతటా ఒక బ్రహ్మం అనేది ఉంది, ఆ బ్రహ్మంలోకి ఈ ఆత్మ లీనమైపోతే ఆత్మ తన ఉనికిని కోల్పోతుందని చెప్తారు. కానీ ఈ భగవద్గీత శ్లోకం ప్రకారం ఏమిటంటే ఆత్మ ఎప్పుడు ఆత్మ పరమాత్మ, అంటే కృష్ణుడు ఇంతకుముందు చెప్పాడు, నేదర్ ఐ హ్యావ్ బీన్ ఎగ్జిస్టింగ్, అంటే నేను ఈ సృష్టి ఆది నుంచి కృష్ణుడు ఉన్నాడు, ప్లస్ ప్రతి ఆత్మ కూడా ఉంది. సో ఆత్మకు చావు పుట్టుకలు లేవు అని చెప్తారు. సో సో ఇంకా నెక్స్ట్ లో ఏంటంటే అచేద్యోయం అదాహ్యోయం అక్లేదోషోషయస్య ఏవచ నిత్య సర్వగత శాంతుర్ అచలోయం సనాతనః. ఈ ఆత్మ అనేది కెనాట్ బి కట్, కెనాట్ బి బర్న్డ్, కెనాట్ బి మాయిషన్డ్ అండ్ కెనాట్ బి డ్రైడ్. ఇందాక చెప్పిన శ్లోకాన్ని సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఇక్కడ. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచయనం క్లేదయంతి ఆపో నా శోషయసి మారుత అని ఇందాక చెప్పిన శ్లోకాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. సో నిత్య సర్వగత, ఇక్కడ ఇంకా ఆత్మ గురించి ఏం చెప్తున్నాడు, నిత్య అంటే ఇట్ ఈజ్ ఎటర్నల్, అది శాశ్వతంగా ఉండిపోతుంది అనమాట. ఇంకా ఏంటంటే సర్వగత అంటే ఇట్ ట్రావెల్స్ ఇంటూ డిఫరెంట్ బాడీస్, అంటే ఆల్ పర్వేడింగ్ నేచర్ ఉందన్నమాట. అంటే ఆత్మ తన కర్మను అనుసరించి ఒకసారి ఏమో దేవతా లోకంలో జన్మ తీసుకుంటుంది, ఇంకోసారి ఏమో భూలోకంలో, ఇంకోసారి ఏమో పాతాళ లోకం అధోలోకంలోకి వెళ్ళిపోతుంది. అంటే బేస్డ్ ఆన్, అంటే ఎటువంటి కర్మలు అయితే తను చేసిందో ప్రీవియస్గా వాటి ఫలితాన్ని అనుభవించడానికి ఆత్మ వెళ్ళని చోటు అంటూ ఉండదు అనమాట. ఈవెన్ ఆత్మ వైకుంఠానికి కూడా వెళ్తుంది. సో అది ఆత్మ యొక్క లక్షణం. సో ఆత్మ ఈజ్ ఆల్ పర్వేడింగ్, అంటే ఆత్మ ఎక్కడికైనా వెళ్ళగలదు అనేసి కృష్ణుడు ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. అండ్ ఆత్మకి ఫిక్స్డ్ ఫామ్, ట్రావెలింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ బాడీ విత్ ఫిక్స్డ్ ఫామ్ అండ్ ఫిక్స్డ్ క్వాలిటీస్. అచలోయం
సనాతన, అచల అంటే క్వాలిటీస్, స్థానం అంటే ఫిక్స్డ్ ఫామ్. ఆత్మకి ఒక ఫిక్స్డ్ ఫామ్ ఉంటుంది. ఆ ఆత్మకు ఉన్న ఫిక్స్డ్ ఫామ్ వలనే ద బాడీ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఫామ్ ఆఫ్ ద సోల్. అండ్ క్వాలిటీస్, క్వాలిటీస్ ఏంటి? మామూలుగా మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? సత్ చిత్ ఆనందం అంటే సత్ అంటే సత్ అంటే ఎటర్నల్, అంటే ఆత్మ యొక్క లక్షణం అది ఎటర్నల్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఫుల్ ఆఫ్ బ్లిస్. అంటే ఆత్మ యొక్క సత్ అంటే శాశ్వతమైంది, చిత్ అంటే జ్ఞానవంతమైంది, అండ్ ఆనందం అంటే ఆనందమయమైనది. అంటే ఇది ఆత్మ యొక్క లక్షణాలు. సో శృతి ఏం చెప్తుంది? బలదేవ్ విద్యాభూషణ్ ఏం చెప్తున్నా అంటే, ఈ రిపిటేషన్ ఎందుకు ఇచ్చారు అంటే పోయిన శ్లోకాల్లో కూడా అదే చెప్పారు. ఆత్మ అనేది నా ఫైర్ కెనాట్ బర్న్, వాటర్ కెనాట్ మాయిస్చర్ అండ్ విండ్ కెనాట్ విదర్ అని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో కూడా అదే చెప్పారు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎ ఫాల్ట్ రిపిటేషన్, బట్ ఇది ఇంకా ముందు వచ్చే వర్డ్స్ కి ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట. సో అలాగే థియరీ ఆఫ్ మోనోయిజం ఉంది. మోనోయిజం అంటే ఏంటంటే అన్ని మెటీరియల్, అన్ని భగవంతుడు, అన్ని కూడా ఒకే మెటీరియల్, కాకపోతే డిఫరెంట్ ట్రాన్స్ఫార్మేషన్ అయింది అని చెప్తారు. సో శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, there are living entities in all the aspects of life. They live in the land, in the water, in the air, భూమిలో, గాలిలో, అగ్నిలో, భూమి లోపల, భూమి మీద, ప్రతి చోట కూడా జీవాలు అంటే లివింగ్ ఎంటిటీస్ ఉన్నాయి. దేర్ఫోర్ సన్ గ్లోబ్ అంటే సూర్యమండలం కూడా దానికి తగ్గట్టు, సూర్యమండలానికి తగ్గట్టు మన ఎలాగైతే భూమి మీద మన శరీరాలన్నీ కూడా భూమితో చేయబడిన ఎర్త్లీ బాడీస్ అంటే ఈ పంచభూతాలతో చేయబడినాయో, అలాగే సూర్యమండలం కూడా అగ్నితో చేయబడిన శరీరాలు కలిగిన జీవాలు ఉంటున్నాయి అని చెప్తారు. ఇంకా నెక్స్ట్ వర్డ్స్ వెళ్తే, అవ్యక్తోయం అచింత్యోయం, అవ్యక్తోయం అచింత్యోయం అవికారోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. సో ఇది ఈ ఆత్మ అనేది ఇంపర్సెప్టబుల్, ఇన్కన్సెప్టబుల్ అండ్ వితౌట్ చేంజ్. అంటే ఇంపర్సెప్టబుల్ అంటే ఏ విధంగా కూడా వ్యక్తపరచలేదు అనమాట. ఆత్మని ఏ విధంగా కూడా మనం అర్థం చేసుకోలేము. ఇన్కన్సీవబుల్ అంటే మన ఆలోచనలకు అందనిది. అండ్ వితౌట్ చేంజ్, ఇప్పుడు ఆత్మ మనం ఇందాక చెప్పుకున్నట్టు డిఫరెంట్ బాడీస్ వెళ్తుంది కదా. ఒక్కోసారి దేవతా బాడీ అంటే దేవత శరీరంలోకి వెళ్తుంది, ఇంకోసారి మనుష్య శరీరంలోకి వెళ్తుంది, కొన్నిసార్లు జంతు శరీరంలోకి వెళ్తుంది. సో అలా వెళ్ళింది కదా అనేసి ఆత్మ చేంజ్ అవుతుందంటే ఆత్మ చేంజ్ కాదు. ఆత్మ ఈజ్ అన్చేంజబుల్ వితౌట్ ఎనీ చేంజెస్. సో దీన్ని ఏమంటే అవికార, ఎటువంటి ఏ రకమైన వికారాలకు లోను కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో మనం ఏదైనా ఫర్ సపోజ్ ఇంటర్నెట్ మీదకి వెళ్ళాము, ఏదో ఒక టాపిక్ సెర్చ్ చేద్దాం అనేసి, సడన్ గా ఒక్కోసారి ఒక పిక్చర్స్ వస్తాయి, ఈ వీడియో గేమ్స్ కానీ లేదు అడ్వర్టైజ్మెంట్స్ కానీ, చాలా డిస్టర్బింగ్ ఉంటాయి కొన్నిసార్లు. సో అటువంటిప్పుడు మన మనసు కొంచెం ఒక రకమైన వికారాలకు లోనవుతుంది. అది కేవలం మన మనసు మాత్రమే. అంటే ఒక ఈ భౌతిక శరీరంలో ఉన్న ఒక పార్ట్, ఒక ఆత్మ పైన ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఆత్మ మీద మనసు, బుద్ధి, అహంకారం. సో ఇవి ఆత్మ వరకు వెళ్ళవు అనమాట, ఈ వికారాలన్నీ కూడా. సో ఆత్మ ఎటువంటి వికారాలకు కూడా లోను కాదు. సో ఆత్మ ఎప్పుడు కూడా ప్రశాంతంగా, ఆనందమయంగా ఉంటుంది. సో అందుకే మనం కొన్నిసార్లు చెప్తే సెల్ఫ్ రియలైజ్ అంటారు. అంటే మనల్ని మనం తెలుసుకుంటే విల్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ దీస్ క్యారెక్టరిస్టిక్స్. అంటే
మనల్ని మనం తెలుసుకుంటే ఆత్మ యొక్క లక్షణాలు మనలో ప్రస్తుతం బాగా కనపడతాయి అన్నమాట. అంటే ఆత్మ ఎప్పుడు సత్ అంటే ఎటర్నల్గా ఉంటుంది. చిత్ అంటే జ్ఞానం, అంటే ఏ విధమైన అజ్ఞానానికి లోను కాదు. ఆనందమయం, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. సో అటువంటి లక్షణాలు మనకి వస్తాయి ఎప్పుడైతే మనము ఆత్మ సాక్షాత్కారం పొందుతాము. సో ఇట్ ఈస్ బియాండ్ లాజిక్. అది ఈ శ్లోకంలో చెప్పారు. ఈ ఎటువంటి మన తర్కానికి కానీ, అంటే ఏ లాజిక్లు చేసేసి ఆత్మని తెలుసుకోవాలనే వాళ్ళు తెలుసుకోలేరు. ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ఎనీ 6 చేంజెస్. ఎలాగైతే మనం ఇందాక అనుకున్నాం కదా, పుట్టిన తర్వాత శిశుప్రాయం తర్వాత బాల్యావస్థ, యవనావస్థ, దాని తర్వాత వృద్ధాప్యం, తర్వాత జరం, తర్వాత మరణం. ఇటువంటి 6 స్టేజెస్. ఈ 6 అవస్థలకు 6 అవస్థల్లో కేవలం శరీరం మార్పు చెందుతుంది కానీ ఆత్మలో మార్పు ఉండదు. సో ఇప్పుడు దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే, ఒక పుట్టిన శిశువులో ఉండే ఆత్మ ఒక బాగా పండిపోయిన ముసలతను అతనిలో ఉండే ఆత్మ కూడా ఒకే రకం. అట్లే ఎలాగైతే శిశువులో ఉండే ఆత్మ యంగ్ అంటే చాలా వయసులో, అంటే చాలా శిశుప్రాయంలో ఉన్న ఆత్మ, లేదు బాగా వృద్ధాప్యంలో అంటే ముసలితనంలో ఉన్న ఆత్మ చాలా వీక్ అనేసి, లేదు యుక్త వయసులో ఉన్న ఆత్మ చాలా స్ట్రాంగ్ అనేసి అని చెప్పకూడదు అనమాట. అలాగే ఒకే ఆత్మ డిఫరెంట్ బాడీస్ తీసుకుంటుంది. అంటే ఒక్కోసార్లు అదే సేమ్ ఆత్మ కొన్నిసార్లు చీమ రూపంలో ఉంటుంది, చీమ శరీరాన్ని తీసుకుంటుంది. కొన్నిసార్లు ఒక ఏనుగు శరీరాన్ని తీసుకుంటుంది, కొన్నిసార్లు ఒక మనిషి శరీరం తీసుకుంటుంది, కొన్నిసార్లు ఇంకా పెద్ద బ్లూ వేల్స్ ఉంటాయి కదా, దాదాపు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పొడవు ఉంటుంది. సో అటువంటి బ్లూ వేల్ శరీరాన్ని కూడా తీసుకుంటుంది. సో అంటే కేవలం ఆత్మ అనేది ఒకటే. అంటే మనం ఆత్మ సైజు కానీ, ఆత్మ పరిమాణం కానీ, ఆత్మ లక్షణాలు కానీ ఏ విధమైన మార్పుకు కూడా లోను కావు. కేవలం మార్పు చెందేది ఏంటంటే ఈ ఆత్మపై ఉండే ఈ మనసు, బుద్ధి, అహంకారం. ఆ మనసు, బుద్ధి, అహంకారం ఎట్లా డెవలప్ అవుతాయో దానికి తగ్గట్టు ఆ శరీరాన్ని తీసుకుంటుంది ఒక ఆత్మ. సో దీనివల్ల ఇక్కడ రిపీట్ ఎందుకు చేసామంటే, ఇట్ సిగ్నిఫైస్ ద నేచర్ ఆఫ్ సోల్. అంటే ఆత్మ యొక్క లక్షణాలని సిగ్నిఫైస్. ఎందుకంటే మామూలుగా ఒక్కసారి చెప్తే క్యాజువల్గా చెప్పినట్టు, అదే విషయాన్ని 2 సార్లు చెప్పడం వల్ల ఏంటంటే ఈ స్ట్రెస్సింగ్ దట్ పాయింట్. సో ఈ సర్వగత అని ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎందుకంటే ఆత్మ soul can go into animal body, demigod body, or human body, or any kind, aquatic, anything, like even like microorganisms. So అండ్ ఇట్ ఈస్ అవ్యక్త. ఎందుకంటే అది ఇంత చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని వ్యక్తపరచలేము అనమాట, దాన్ని చూపించలేము. అండ్ ఇట్ ఈస్ ఆత్మ యొక్క లక్షణం ఏంటంటే, ఆత్మ ఏ శరీరాన్ని అయితే తీసుకుంటుందో తన కాన్షియస్నెస్, తన చైతన్యాన్ని ఆ శరీరం మొత్తం ప్రసరింపజేస్తుంది. అండ్ అచింత్య అంటే దీన్ని మనం మన ఆలోచనల ద్వారా, మన మెంటల్ ఎబిలిటీస్ ద్వారా మనం నేర్చుకోలేము. సో ఇంకా నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్తారంటే, అతాచైనం 2.26 అతాచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. ఇప్పుడు కృష్ణుడు అర్జున్తో ఏమంటున్నారంటే, ఈవెన్ ఇఫ్ యూ థింక్ ద సోల్ ఈస్ కంటిన్యూస్లీ బార్న్ అండ్ ఆల్వేస్ డైస్, స్టిల్ యూ షుడ్ నాట్ లామెంట్. అయితే ఇప్పుడు ఇందాక చెప్పిన స్టేట్మెంట్స్కి ఈ స్టేట్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇందాక ఏం చెప్పాడు, ఆత్మకి పుట్టుక అనేది లేదు, చావు అనేది లేదు అనేది కృష్ణుడు చెప్పాడు. అయితే కొంచెమంది ఫిలాసఫర్స్ ఉంటారు అనమాట. ఫిలాసఫర్స్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ ఆత్మ ఒకసారి పుడుతుంది, చనిపోతుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ చనిపోతుంది. పుట్టినప్పుడేమో శరీరాన్ని తీసుకుంటుంది, చనిపోయినప్పుడేమో శరీరాన్ని వదిలేస్తుంది అని చెప్తారు. సో ఆ విధంగా ఆలోచించినా కూడా ఆత్మ పుట్టుతుంది. పుట్టిన ప్రతి ఆత్మ చనిపోతుంది, చనిపోయిన ప్రతి ఆత్మ పుడుతుంది. సో ఈ విషయంలో
అర్జునుడు చింతించాల్సింది ఏమీ లేదు అని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. దాన్నే థియరీ ఆఫ్ లోకయుక్త శైవి అంటారు. సో అది ఇంకా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. యూ కెన్ స్కిప్ దెమ్ ఫర్ నౌ. సో ఇంకా కృష్ణుడు ఏం చెప్తున్నాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మామృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. సో ఫర్ వాట్ ఈస్ బార్న్ డెత్ ఈస్ సర్టెన్. ఏదైతే పుట్టిందో దానికి చావు తప్పదు, అండ్ ఏదైతే చనిపోయిందో దానికి పుట్టుక మళ్ళీ తప్పదు. సో ఈ అనివార్యమైన విషయము, దాని గురించి నువ్వు శోకించ అవసరం లేదు అని చెప్తారు. సో ఇది మామూలుగా అంటే ఒక రకమైన లాజిక్, అంటే ఒక లాజిక్ ఉపయోగించేసి కృష్ణుడు అర్జున్కి ఎడ్యుకేట్ చేస్తున్నాడు. సో బాడీ ఈజ్ రిటెండెంట్ అంటే ఈ లాజిషియన్స్, అంటే ఈ తర్కాన్ని ఉపయోగించే వాళ్ళు కొంచెమంది, మనం ఎందుకు చెప్పాం కదా, ఇప్పుడు మనకు డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. అంటే థియరీస్ అంటే ఒక రకమైన, వాళ్ళు ఏమంటారు థియరీస్ని తెలుగులో ఏమంటారు, ఎవరికైనా తెలుసా థియరీస్ అంటే? అంటే ప్రతిపాదనలు, డిఫరెంట్ అంటే వివిధ రకములైన ప్రతిపాదనలు ఉన్నాయన్నమాట. సో వాళ్ళే కొంచెంమంది ఏం చెప్తారంటే జీవ అండ్ జీవ అండ్ బాడీ అంటే శరీరం, దేహము ఆత్మ రెండు డిఫరెంట్. ఆత్మ వేరు, దేహం వేరు. ఆత్మ దేహాన్ని తీసుకుంటుందని చెప్తారు. అది ఒక థియరీ. ఇంకో సిద్ధాంతం ప్రకారం ఏంటంటే జీవుడు దేహము రెండు ఒకటే. జీవుడు పుట్టిన వెంటనే దేహాన్ని తీసుకుంటాడు, జీవుడు చనిపోయిన వెంటనే దేహాన్ని వదిలేస్తాడు అంటాడు. అంటే జీవుడు పుట్టినప్పుడు శరీరం వస్తుంది, చనిపోయినప్పుడు శరీరం పోతుంది అని చెప్తారు. సో ఈ రెండు విధాలుగా ఏ విధంగా తీసుకున్నా కానీ, because birth and death arise from the performance of dharma and adharma, birth and death primarily belongs to the substrate or shelter of dharma and adharma. సో ఈ ధర్మము అధర్మం చేయడానికి మాత్రమే ఈ ఆత్మ అనేది ఈ శరీరాన్ని తీసుకుంటుందని చెప్తారు. సో ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ వర్స్ ఏం చెప్తారంటే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధన్యానేవ తత్రకా పరిదేవన. సో లివింగ్ ఎంటిటీస్ ఆర్ ఇన్విజిబుల్ ఇన్ ద బిగినింగ్ అండ్ manifest in the middle and become invisible at the end. పుట్టక ముందు ఆ లివింగ్ ఎంటిటీస్ అంటే ఆ ఆత్మకి ఆ ఆత్మను మన ఇన్విజిబుల్ అంటే ఏంటంటే అదృశ్య రూపంలో ఉంటుంది పుట్టక ముందు. పుట్టిన తర్వాత ఒక శరీరాన్ని తీసుకొని ప్రత్యక్ష రూపానికి వస్తుంది, అంటే మనకు కనపడే రూపానికి తీసుకుంటుంది. దాని తర్వాత మరణం తర్వాత మళ్ళీ తను శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఒక రకమైన అదృశ్య రూపంలో వెళ్ళిపోతుంది. సో ఇది ఆత్మ యొక్క లక్షణం అని చెప్తారు. సో ఈ శ్లోకం వల్ల మనం ఏం చెప్తున్నాం అంటే ఈ రకమైన చేంజ్, ఈ రకమైన ఆత్మలో ఈ రకమైన యొక్క మార్పులను మనం దానివల్ల మనం ఏ విధమైన శోకానికి కానీ బాధకు కానీ ఒక చింతకు కానీ చేయవలసిన అవసరం లేదు. సో నారదముని శ్రీమద్ భాగవతంలో ఈ శ్లోక చెప్పారనమాట. దాంట్లో ఏం చెప్తారంటే
ప్రతి ఏ సర్కమ్స్టెన్స్ అంటే ఏ విధమైన పరిస్థితుల్లో అయినా కానీ వెదర్ యూ కన్సిడర్ ఒక ఆత్మను శాశ్వతమైనది అనుకున్నా కానీ లేదా ఆర్ మెటీరియల్ బాడీ టు బి పెరిషబుల్, ఆత్మ శాశ్వతమైంది శరీరం అశాశ్వతమైంది అని తెలుసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ తన ఆత్మ యొక్క ఉనికి కేవలం ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఇంపర్సనల్ అబ్జల్యూట్ ట్రూత్ అంటే పరమ సత్యం అంటే ఏంటి బ్రహ్మంలో ఉంటుంది అని చెప్తారు. సో దీన్ని ఇది ఎందుకు చెప్తున్నారు అంటే ఈ శ్రీమద్ భాగవతంలో కూడా ఆత్మ గురించి చెప్పారని చెప్తున్నారు. సో ఇఫ్ వన్ థింగ్స్ బాడీ ఇస్ ద సెల్ఫ్ ఆర్ ఇఫ్ వన్ థింగ్స్ ద బాడీ అండ్ సెల్ఫ్ ఆర్ డిఫరెంట్ దెన్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ లామెంటేషన్. ఇప్పుడు కొంచెం మంది బాడీ ఇస్ ద సెల్ఫ్, ఈ శరీరము ఆత్మ ఒకటే అనుకుంటే, శరీరము ఆత్మ ఒకటే అనుకున్నా కానీ లేదా శరీరం ఆత్మ డిఫరెంట్ అంటే వేరు అనుకున్నా కానీ ఏ విధంగా అనుకున్నా కానీ దేని గురించి కూడా మనం చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ శరీర లక్షణం ఏంటంటే అది కొన్ని రోజుల తర్వాత గెట్ డిస్ట్రాయిడ్ అంటే నశించిపోతుంది. అంటే ఆ నశించిపోయే శరీరాన్ని గురించి మనం దానికి శాశ్వతత్వం ఉండాలి అనేసి అంటే ఆ రకంగా మనం ఆలోచించకూడదు. ఇప్పుడు లేదు మనం శరీరం కాదు ఆత్మ అనుకుంటే ఆత్మ ఎలాగో అవినాశి. సో అవినాశికి నాశనం అవుతుందని ఆలోచించడం కూడా అవివేకం అవుతుంది. సో ఈ విధంగా చెప్పిన తర్వాత ఇదంతా ఇంకా కమెంటరీస్ ప్రభుపాదరావు కొన్ని చెప్తారు. ఆత్మ యొక్క లక్షణాల గురించి కొంచెం చాలా ఇప్పుడు అనుకున్నాం కదా. సో ఆత్మ యొక్క లక్షణాల గురించి మామూలుగా కొంచెం మంది ఏం చెప్తారు, కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ వదతి తత్వతై చైవ చాన్యః ఆశ్చర్యవత్ చైనం అన్య శృణోతి శ్రుత్వాపి ఏనం వేదన చైవ కశ్చిత్. అంటే కొంచెం మంది ఆత్మను అమేజ్మెంట్ అంటే ఒక రకమైన ఆశ్చర్యానికి చూస్తారు. కొంచెం మంది ఆత్మను చాలా ఆశ్చర్యకరంగా వర్ణిస్తారు. ఇంకా కొంచెం మంది ఆత్మ గురించి ఆశ్చర్యపోయి వింటుంటారు. హియరింగ్ అబౌట్, స్పీకింగ్ అబౌట్ ఆర్ సీయింగ్ ఇట్, స్టిల్ నోబడీ నోస్ ఇట్ ఆల్. సో అన్ని విధాలుగా డిస్కస్ చేసినా అన్ని చేసినా కానీ ఆత్మ గురించి ఫుల్గా ఎవరు తెలుసుకోలేరు అని చెప్తారు. ఇప్పుడు మనం కూడా ఒక 2-3 వారాల నుంచి ఆత్మ గురించి అనుకుంటున్నాం. అంటే ఆత్మ గురించి మనం చెప్పడం వేరు, ఆత్మ జ్ఞానాన్ని బాగా తెలుసుకొని ఆ జ్ఞానాన్ని మన రోజువారీ దాంట్లో అమలు పరచడం వేరు. జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం అమలు పరుస్తామో అది విజ్ఞానం అవుతుంది అనమాట. సో మనం మన జ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోతే అది వ్యర్థం. జ్ఞానంగా ఉండిపోకూడదు. జ్ఞానం ఎప్పుడైనా కానీ విజ్ఞానంగా మార్పు చెందాలి. సో knowing theories is of no use, but implementing those theories and getting the desired result is the most important thing. సో అందువల్ల మనము ఈ ఆత్మజ్ఞానం జస్ట్ ఏదో తెలుసుకున్నాము, ఆత్మ అంటే ఇది అని తెలుసుకొని ఏదో మర్చిపోయాము అన్నట్టు ఉండకూడదు. దానివల్ల మనం ఏం నేర్చుకున్నాం, మన కంక్లూజన్ ఏంటి, ఆ జ్ఞానం వల్ల మన జీవితంలో ఏమైనా చేంజెస్ అంటే మన ఏదైనా మార్పులు ఏదైనా పరివర్తన మనలో జరిగిందా అని ఆలోచించాలి. అలా జరగాలంటే మనం మన సైడ్ ప్రయత్నం చేయాలి. అట్ ది సేమ్ టైం ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మనం వి షుడ్ స్పీక్ అప్. సో ఇది సో ఇలా అయిపోయిన తర్వాత
ఆత్మతత్వం గురించి ఎవరు తెలుసుకోలేదని చెప్పిన తర్వాత కృష్ణుడు ఇంకా లాస్ట్లో వచ్చేసేసి దేహి నిత్యం అవధ్యోయం దేహే దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. సో the soul in the body of all your entities can never be killed, therefore you should not lament for any being. సో ఇంత చెప్పిన తర్వాత ఈ డిస్కషన్ అంతా ఎందుకు వచ్చిందంటే అర్జునుడు తన వాళ్ళని చంపుకోవడానికి ఇష్టపడక యుద్ధం చేయట్లేదు. సో తనను మళ్ళీ ధర్మ మార్గంలోకి తీసుకురావడానికి తనకు ఆత్మజ్ఞానాన్ని బోధించేసి ఫైనల్ కంక్లూజన్ ఏం చెప్తున్నాడు అంటే సోల్ ఇన్ ద బాడీ ఆఫ్ ఆల్ ఎంటిటీస్ కెన్ నెవర్ బి కిల్డ్, ఎప్పుడు కూడా తనకు నశించిపోదు. దేర్ ఫోర్ యూ షుడ్ నాట్ లామెంట్ అని చెప్తున్నాడు. అంటే ఈ అనవసరమైన చింతకు లోనయ్యి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించడంలో నువ్వు వెనకడుగు వేయకూడదు అని చెప్తున్నారు. సో ఇది నేను ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే కూడా ఐ ఫీల్ లైక్ కొన్ని పీపీటీస్ చూస్తే బెటర్ అనిపించింది నాకు. సో ఇవేంటంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ ఆత్మ. అంటే ఆత్మ గురించి మనం మామూలుగా జనరల్గా అడిగే క్వశ్చన్లు. ఈ మనం డెత్లో అంటే మరణించే టైంలో ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్ ద టైమ్ ఆఫ్ డెత్, అప్పుడు ఏమవుతుంది, వాషాంశ జీరాన్ని యథా విహాయ నవాని గృహ్ణంతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహే. అంటే ఎలాగైతే మనం పాత బట్టలు విడిచేసేసి కొత్త బట్టలు వేసుకుంటామో ఆత్మ కూడా ఒక పనికిరాని శరీరాన్ని వదిలేసేసి తను కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ హ్యాపెన్స్ టు అస్ ఆఫ్టర్ డెత్, మనకేమవుతుంది, మనం ఆత్మ అనుకుంటే మనకు ఆత్మకి ఏమవుతుంది, మనం తీసుకెళ్ళి ఫైర్లో పెట్టి కాల్ చేస్తారు కదా, అప్పుడు ఆత్మకన్నా ఏమన్నా అవుతుందంటే దానికి కూడా ఆన్సర్ ఏంటంటే నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచేనం క్లేదయంతి ఆపో నశోచయతి మారుత. ఆత్మను అగ్ని ఆర్పలేదు, నీరు తడపలేదు, కెనాట్ బి బర్న్ బై ఫైర్, ఆర్ గాలి ఆర్పలేదు. సో ఆత్మ ఈ ఫిజికల్ ఎలిమెంట్స్కి అన్నిటికీ అతీతంగా, అంటే ఈ భౌతికమైన విషయాలకు అన్నిటికీ అతీతంగా ఉంటుంది. ఆత్మకు ఇంకో లక్షణం ఏంటంటే అది ఏ బాడీ తీసుకున్నా అని ఎటువంటి వికారాలకు కూడా లోను కాదు. ఈజ్ ద సోల్ ఇన్ ఎవ్రీబడీ ఈజ్ ద సేమ్. అంటే అందరు మనుషుల్లో ఉండే ఆత్మ ఒకటేనా లేదా వేరువేరుగా ఉంటుందా అంటే దానికి ఆన్సర్ ఏంటంటే నో, కాదు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ప్రతి మనిషికి ఒక రకమైన గుర్తింపు ఉంటుంది. సో ఎలాగైతే కవలలు ఉంటారు, కవలల్లో మనం కవలల్ని చూస్తే మనం మనకు అంతా ఒకటే అనిపిస్తుంది. ఫర్ సపోజ్ మనల్ని కొంచెంమంది చైనీస్ చూస్తే చైనీస్ అందరూ ఒకటే కనపడతారు, మనకి చైనాలో వాళ్ళందరూ ఒకే రకంగా కనపడతారు. అలాగే మనం అంటే కొత్తగా చూసినప్పుడు ఆఫ్రికన్స్ అంతా కూడా ఒక రకంగా కనపడతారు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ కొంచెంమంది ట్విన్స్ ఉంటారు, ఆ ట్విన్స్ని చూసినప్పుడు ఆ రెండింటి తేడా ఎలా కనపెడతారో మనకు అర్థం కాదు, కానీ వాళ్ళ పేరెంట్స్కి మాత్రం పక్కా తెలుసు ఇతను ఎవరు, తన పేరేంటి, తనకేది ఇష్టం తనకేది ఇష్టం అని ఏది ఇష్టం లేదు అని వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే తెలుస్తుంది. అలాగే భగవంతునికి ప్రతి ఆత్మతో ఒక రకమైన సంబంధం ఉందన్నమాట. సో భగవంతుడు ఏం చెప్తుంటే దేర్ వాజ్ నెవర్ టైమ్ వెన్ ఐ డి నాట్ ఎగ్జిస్ట్ నార్ యూ అండ్ ఆల్ ద కింగ్స్ నాట్ ఇన్ ఫ్యూచర్ దే సీజ్ టు ఎగ్జిస్ట్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక శాశ్వతమైన ఆత్మ, తను భగవంతునికి ఒక ప్రత్యేకమైన బంధం ఉంది తనకు ఆ భగవంతునికి అని అర్థం చేసుకోలేము మనం. ఈ ఆత్మకు ఒక రకమైన ఫామ్ అంటే ఒక రూపం ఉంది ఆత్మకి అంటే ఎస్. ఎలాగైతే సోల్ గివ్స్ ఫార్మ్స్ టు మ్యాటర్, మన బయటకు వచ్చే మన 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 భౌతిక
శరీరం చూస్తే దానికి ఒక ఒక ప్రత్యేకమైన ఆకృతి ఉంది, ఒక రకమైన ఒక కాళ్ళు చేతులు అట్లా ఉన్నాయి. ఆ కాళ్ళు చేతులు ఇదే రూపంలో ఎందుకు వచ్చాయి? ఏదో గుండ్రంగా ఉండొచ్చు కదా, లేదా ఒక స్క్వేర్ బాక్స్ ఉండొచ్చు కదా. అంటే ఆత్మ యొక్క స్వరూపం ఎలా ఉందో ఆ దానికి అనుగుణంగా శరీరం కూడా అలాగే డెవలప్ అవుతుంది. అంటే ఆత్మ సేమ్ ఉంటుంది, ఆత్మ మీద మనసు బుద్ధి అహంకారం ఉంటుంది. ఆ మనసు బుద్ధి అహంకారంలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలను బట్టేసి ఆత్మ దానికి తగ్గట్టు రూపాన్ని తీసుకుంటుంది. వేర్ డస్ సోల్ డిసైడ్? సోల్ ఎక్కడ ఉంటుందండి, ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే సోల్ డిసైడ్స్ ఇన్ ద రీజన్ ఆఫ్ హార్ట్, అంటే హృదయ భాగంలో ఉంటుంది. సో మళ్ళీ మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, హృదయ భాగంలో ఉంటే ఇప్పుడు మనం కొత్తగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం అంటే ఒకరి గుండె తీసి ఇంకో గుండె పెడుతున్నాం. సో ఆ విధంగా చూస్తే ఆత్మ మారిపోవాలి కదా ఆ గుండెలో ఆ మనిషిలో, అంటే అది తప్పు. ఎందుకంటే ఆత్మ అనేది స్పిరిచువల్ ఇన్ నేచర్, అంటే ఒక రకమైన ఆధ్యాత్మిక అంటే ఒక స్పిరిచువల్ ఇన్ నేచర్. అది దానికి భౌతిక వస్తువులకు సంబంధం లేదనమాట. అది సో హృదయ భాగం హృదయంలో కాదు, హృదయ అంటే ఇన్ ద రీజన్ ఆఫ్ హార్ట్ అనమాట. ఇన్ ద హృదయం ఉండే చోట్లలో ఆత్మ అనేది ఉంటుంది. అందుకే మనం ఒక డివోటీ చెప్తారు కదా, అంటే ఏం చెప్పారంటే ఐ లవ్ యూ అంటే ఇలా హృదయాన్ని గుండెని పట్టుకునేసి ఐ లవ్ యూ అంటారు. ఎందుకంటే ఐఎమ్ హియర్ అండ్ యూఆర్ వెరీ క్లోజ్ టు హియర్ అని చెప్తారు. సో దట్స్ వాట్ ఇట్ మీన్, అంటే అది ఆత్మ యొక్క స్థానం అని. ఆత్మ యొక్క సైజ్ ఎంత? వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద సోల్ అంటే శాస్త్రాల ప్రకారం ఏంటంటే 1/10,000 టైమ్స్ ద టిప్ ఆఫ్ హెయిర్. అంటే ఒక వెంట్రుకని తీసుకొని వెంట్రుక యొక్క మొన అంటే ఒక వెంట్రుక యొక్క చివరి భాగాన్ని తీసుకొని దాన్ని 100 పీసులుగా కట్ చేసి దాంట్లో ఒక పీసుని తీసుకొని మళ్ళీ దాన్ని 100 పీసులుగా కట్ చేస్తే ఆ కట్ చేసిన ఏదో ఒక పీస్ని తీసుకుంటే దాని సైజ్ ఎంత ఉందో అంత సైజు అని చెప్తారు. అంటే దీని విషయం ఏంటంటే ఆత్మ యొక్క పరిమాణం చాలా చిన్నది అని అర్థం. సైజ్ ఆఫ్ సోల్ ఇస్ 1/10 టిప్ ఆఫ్ హెయిర్. సో ఇందాక చూపించినట్టు ఇక్కడ ఈ చీమలో ఉండే ఆత్మ కానీ ఈ పెద్ద ఎలిఫెంట్లో ఈ ఏనుగులో ఉండే ఆత్మ కానీ ఈ పెద్ద పెద్ద బ్లూ వేల్స్ అంటే త్రిమింగాలలో ఉండే ఆత్మ కానీ ఇది డిఫరెంటా అంటే ప్రతి అన్ని ఆత్మలు ఒకటే. అంటే ఈ పరిమాణ విషయంలో క్వాంటిటీ విషయం అంటే అది దాని సైజు విషయంలో, కానీ దాని మీద డెవలప్ అయ్యే దాని మనసు బుద్ధి అహంకారాన్ని బట్టేసేసి దానికి తగ్గట్టు ఏ శరీరం అయితే సూట్ అవుతుందో ఆ శరీరాన్ని ఆత్మ తీసుకుంటుంది. ఇంకేంటంటే మనం ఆత్మని ఎలా చూడొచ్చు? మనకంటే ఒక యాక్సెస్ ఉండాలి కదా, ఆత్మ ఉంది అని చెప్తుంటే ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ కంట్రీ ఉంది అంటే ఆ కంట్రీకి ఎలాగో వెళ్ళాలని ఒక రూట్ ఉంటుంది కదా, దానికి యాక్సెస్ ఎలా అంటే దాన్ని ఎలా మనం చూడొచ్చు అని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఆయిల్ సీడ్స్ ఉన్నాయి అంటే మామూలుగా ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్ అంటే ప్రొద్దుతిరుగుడు విత్తనాలు ఉంటాయి, అది ఆయిల్ సీడ్స్ అంటే దాంట్లో నూనె ఉంటుంది, కానీ నూనెని మనం చూడలేం. అలాగే పాలల్లో నెయ్యి ఉంటుంది, వెన్న ఉంటుంది పాలల్లో, కానీ వెన్నను మనం చూడలేం. అలాగే చెరుకు గడలో షుగర్ ఉంటుంది, కానీ షుగర్ని మనం చూడలేం. అంటే దానికి చూడడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ఇట్ హ్యాస్ టు గో అండర్ సమ్ ప్రొసీజర్, ఒక రకమైన ప్రక్రియ ఉంది దానికి. ఈ నూనె గింజల్లో నూనెను చూడడానికైనా కానీ, లేదా పాలల్లో వెన్నను చూడడానికైనా కానీ, లేదా చెరుకు గడలో చక్కెర అంటే షుగర్ని చూడడానికైనా కానీ ఒక రకమైన విధానం ఉంది. అది ఎలా? అదేవిధంగా మనం ఆత్మను చూడడానికి కూడా ఒక రకమైన ప్రొసీజర్ ఉంది, ఒక విధానం ఉందన్నమాట. ఎలాగైతే మనకి ఫిజిక్స్లో మెజర్ చేయడానికి టేప్ యూజ్ చేస్తాం, కెమిస్ట్రీలో అయితే కొన్ని ఒక ప్రొసీజర్ ఉంది. ఈ కెమికల్ నేచర్ అంటే ఆ రసాయనం యొక్క గుణాలను కనుక్కోవడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలాగే బయాలజికల్లో డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి, మైక్రోస్కోప్ కానీ అటువంటి పనిముట్లు ఉంటాయి అంటే ఆపరేటర్స్.
అలాగే ఆత్మని గురించి తెలుసుకోవడానికి ఫస్ట్ లక్షణం ఏంటంటే, ఆత్మ గురించి అంటే ఆత్మ యొక్క లక్షణం, ఆత్మకి మనం జస్ట్ లైక్ వీ కెనాట్ సీ ఎయిర్, మనం గాలిని చూడలేం, బట్ గాలి ఉందని ఎలా తెలుస్తుందంటే గాలిని ఫీల్ అవ్వగలం మనం. గాలి మన మొహం మీదకి వచ్చినప్పుడు కానీ, లేదా మన శరీరం మీదకి వచ్చినప్పుడు కానీ ఒక రకమైన స్పర్శకు లోనవుతాం మనం. అలాగే అది దట్ ఈస్ అ సిమ్టమ్, అంటే గాలి యొక్క లక్షణం అది. అలాగే ఈ ఆత్మ యొక్క లక్షణం ఏంటంటే కాన్షియస్నెస్, అంటే చైతన్యం. మనలో ఆత్మ ఉంది అని ఏంటి ఎగ్జాంపుల్ అంటే, మనలో చైతన్యం ఉందా లేదా, మనకి ఎవరైనా టచ్ చేస్తే మనకి సెన్సేషన్ కలుగుతుంది, మనం మనం భావాన్ని వ్యక్తపరచగలము, లేదా దేనైనా చూసి కానీ టచ్ చేసి కానీ ఒక రకమైన జ్ఞానాన్ని పొందగలం. అంటే మనలో ఇవన్నీ చేయడానికి మనలో ఒక వ్యక్తిత్వం, ఒక వ్యక్తి ఉన్నాడు, తనే ఆత్మ. సో కానీ ఈ ఆత్మను మనం రియలైజ్ అవడానికి, అంటే తెలుసుకోవడానికి బెస్ట్ ప్రొసీజర్ ఏంటంటే టేకింగ్ అప్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్. సో ఇది ఆత్మ గురించి ఒక చిన్న సెషన్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వీ కెన్ డిస్కస్ హియర్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అర్థమైందా ప్రభు? బానే ప్రభుజీ, ఇందులో క్వశ్చన్ ఏముందంటే ప్రభుజీ, అది ఎవరైతే ఈ జన్మలో తప్పులు చేసిన వాళ్ళు వచ్చే జన్మలో పిల్లిలాగా సంథింగ్ యానిమల్స్ లాగా పుడతారని చెప్పారు కదా మీరు. సో వాళ్ళకి తెలుస్తుంది అట్లా నేను ఆ జన్మలో తప్పు చేసిన కాబట్టి ఈ జన్మ ఇట్లా పుట్టినని చెప్పేసి. ఇప్పుడు మామూలుగా ఆ పిల్లి జన్మలో ఉన్నప్పుడు తెలియదు ఏం తప్పులు చేసినాం అనేసి, కానీ ఎప్పుడైతే వాళ్ళు అన్ని జన్మలు కంప్లీట్ చేసుకొని ఫైనల్గా భగవద్ధామానికి వెళ్ళిపోయినప్పుడు, అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏం చెప్పుకున్నామంటే ఆత్మ ఒరిజినల్గా ఆత్మ ఇస్ ఎ స్పిరిట్ అండ్ ఇట్ బిలాంగ్స్ ద స్పిరిచువల్ వరల్డ్. ఎప్పుడైతే తను స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్నప్పుడు, మామూలుగా స్పిరిచువల్ వరల్డ్ అంటే భగవద్ధామం, అంటే ఆధ్యాత్మిక ప్రపంచం. ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతునికి బాగా విధేయులుగా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఒక ఆత్మ తను భగవంతునికి అంటే నేను భగవంతుని సేవ ఎందుకు చేయాలి, ఎప్పుడు భగవంతుని ఎందుకు పూజించాలి, అంటే భగవంతుని పట్ల ఎందుకు విధేయంగా ఉండాలని ఒక రకమైన అంటే ఏమంటారు దాన్ని, రెవల్యూషనరీ యాటిట్యూడ్, అంటే ఒక రకమైన ఇండిపెండెంట్ ఎంజాయింగ్ నేచర్ అంటారు కదా, అంటే తను స్వతంత్రంగా ఉండాలనుకుంటుందో, భగవంతునికి అతీతంగా ఉండాలనుకుంటుందో, తను కూడా భగవంతుని లాగా మారిపోయి తను కూడా క్రియేట్ చేయడం, మెయింటైన్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం చేయాలనుకుంటుందో, అప్పుడు దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి, ఆ ఆత్మ యొక్క కోరికను తీర్చడానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో అది సాధ్యపడదు. అలా స్పిరిచువల్ వరల్డ్లో ఉన్నప్పుడు అందరూ కూడా భగవంతుని భక్తులు. అక్కడ అందరూ భగవంతుని ప్రార్థిస్తుంటే మీరు భగవంతుని ఎందుకు ప్రార్థిస్తున్నారు, నన్ను ప్రార్థించండి ఎప్పుడు అన్ని మనం భగవంతునికి పోటీగా వెళ్తే అక్కడ మనల్ని ఎవరు పట్టించుకోరు. సో దెన్ యూ విల్ బి లైక్ ఏలియన్. సో ఆ రకమైన మెంటాలిటీ మనం డెవలప్ అయినప్పుడు దాని నుంచి మనం అంటే మనకు ఒక కోరిక డెవలప్ అయింది కదా, మనం వి వాంట్ టు బి క్రియేటర్, వి వాంట్ టు మెయింటైనర్, వి వాంట్ టు బి డిస్ట్రాయర్. అటువంటి సిచ్యువేషన్ మనకి, అటువంటి కోరికలు మనకి ఎప్పుడైతే వచ్చాయో, ఆ కోరికల్ని తీర్చుకోవడానికి మనల్ని భగవంతుడు తీసుకొచ్చి ఈ మెటీరియల్ వరల్డ్లో పెట్టాడు. ఎలాగైతే ఇప్పుడు ఒక కిడ్ ఉంటుంది, అంటే ఒక బాబు కానీ పాప కానీ, తను బాబు అనుకోండి, తను వాళ్ళ తండ్రిలాగా వెళ్ళి కారు నడపాలనుకుంటాడు, కానీ కారు నడపలేడు, కారు నడిపితే యాక్సిడెంట్ అవుతాయి. సో తండ్రి ఏం చేస్తాడు, ఒక చిన్న బొమ్మ కారు కొని చేసేసి ఇక్కడ ఆడుకొని ఇస్తాడు. సో అలాగా మనం ఎప్పుడైతే మనం కూడా భగవంతునిలాగా ఉండాలనుకుంటున్నామో, సో అక్కడ ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో సాధ్యపడదు. కాబట్టి భగవంతుడు మనల్ని తీసుకొచ్చేసి ఈ భౌతిక ప్రపంచంలో పెట్టాడు. వేరన్నా మనం ఇక్కడ క్రియేటర్స్, అంటే మనం ఏదైనా సృష్టించగలము, మనం ఏదైనా మెయింటైన్ చేయగలం, ఫ్యామిలీస్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, నేషన్స్ కానీ మెయింటైన్ చేయగలం. అండ్ వీ విల్ బి డిస్ట్రాయర్స్, అంటే మనం కొన్నిటిని చంపే పవర్ కూడా మనకు ఉంది అనే ఒక రకమైన అహం ఉంటుంది మనకి. సో ఆ నేచర్ మనకి ఎప్పుడైతే ఆ గుణం ఉంటుందో మనలో, ఆ గుణం పోయేంత వరకు కూడా మనం భగవద్ధామం వెళ్ళలేం. అంటే సో మనం మన కర్మల్ని బట్టేసి
మనం ఈ జన్మ చేసిన కర్మల్ని అనుభవించడానికి వచ్చే జన్మ తీసుకుంటాం. ఆ వచ్చే జన్మలో చేసిన కర్మ తీసుకుంటే ఇంకో జన్మ తీసుకుంటాం. అలా ఒకసారి మంచి జన్మ, ఒకసారి దేవతా జన్మ, ఒకసారి జంతువుగా పుడతాము. అది మన కర్మ ఫలితంగా మనం సైకిల్ ఆఫ్ రొటేషన్ అన్నమాట అది. సో కానీ ఎప్పుడైతే మనం ఈ భక్తి మార్గం ద్వారా మనం ఎవరో తెలుసుకొని, మనకు భగవంతునికి ఉన్న సంబంధాన్ని తెలుసుకొనేసేసి దానికి అప్పుడు ఎవరైతే భగవంతుని భక్తులుగా మారిపోయి కరెక్ట్గా మనం ఆ జీవితంలో మనం జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటామో, మనం దెన్ విల్ గో బ్యాక్ టు స్పిరిచువల్, అంటే మన నిజ ధామం అంటారు, మన నిజమైన మన ఇల్లు, అది బ్యాక్ హోమ్ అంటారు, అవర్ రియల్ హోమ్. సో అక్కడ వెళ్ళినప్పుడు మనం తీసుకున్న ప్రతి జన్మ, చేసిన ప్రతి తప్పు, చేసిన ఏమేమి కష్టాలు పడ్డాము, ఏమేమి తప్పులు చేసాము, అన్నీ మనకి గుర్తుంటాయి. చూడు, భగవంతుడు కావాలనే ఆ మెమరీ తీయేస్తాడు. ఎందుకంటే మనం ఒకసారి ఆలోచించండి, మనం ఎప్పుడైతే ఈ జన్మలో, పోయిన జన్మలో నేను ఒక లైక్ ఏదన్నా మోసపోయాను, లేదా బాగా దారుణమైన హత్యకు గురయ్యాను, లేదు నన్ను చాలా మంది మోసం ఎక్స్‌ప్లాయిట్ చేశారు, ఇటువంటివన్నీ మెమరీస్ ఉంటే మనం ఈ జన్మలో ప్రశాంతంగా ఉండలేం. దానికి ఎప్పుడు కూడా దానికి ప్రతీకారం తెచ్చుకోవాలనేది, ప్రతీకారం తీర్చుకోవాలని ఒక రకమైన ఉద్దేశంతో ఉంటాం, లేదా ఒక రకమైన బాధలో ఉండిపోతాం. మన ఈ లైఫ్లో ఎంజాయ్ చేయడం కానీ, మనం చేయాల్సిన పనులు చేయలేము ఈ లైఫ్. అందుకనేసి భగవంతుడు దాన్ని తూర్చేస్తాడు, అంటే ఆ జ్ఞానాన్ని ఇవ్వడు. భగవంతుడు 15వ అధ్యాయంలో చెప్తాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. నేను అందరి హృదయంలో ఉన్నాను, నా నుంచే జ్ఞానము, అపోహనం అంటే ఫర్గెట్ఫుల్నెస్, అంటే మర్చిపోవడం అనేవి సంభవిస్తున్నాయి అంటారు. సో ఆ మతిమరుపు ఇస్తాడు భగవంతుడు. సో ఆ మతిమరుపు ఇవ్వడం వల్ల మనం పోయిన జన్మలో ఏం జరిగింది, మనం పోయిన జన్మలో ఏం జన్మ తీసుకున్నామని మనకేం గుర్తుండదు. కానీ మనకి ఇవన్నీ ఎప్పుడు చేస్తాయంటే, మనం భగవద్ధామంకి వెళ్ళిన తర్వాత మనకు అన్ని జన్మలు తీసుకుంటాం, అన్ని గుర్తుంటాయి. సో మనకు తెలుసు మనం ఏం తప్పు చేసాము అనేసి. అందుకే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ భగవద్ధామంకి వెళ్ళిన తర్వాత నేనేం చేయాలి, నేను భగవంతుడికి పోటీకి వెళ్ళాలనేసి ఎవరు కూడా వెళ్ళరు. ఎందుకంటే ఎన్ని కష్టాలు పడ్డామో వాళ్ళకి అది తెలుస్తుంది కాబట్టి. మీకు అర్థమైందా? యా ప్రభుజీ, థ్యాంక్ యూ. ఇంకా ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? హరే కృష్ణ ప్రభు. చెప్పండి రోజు. ప్రభు వినిపిస్తుందా ప్రభు? వినపడుతుంది, చెప్పండి రోజు. ప్రభు, ఆత్మ మన బాడీ, ఆత్మ బాడీని తీసుకుంటది కదా ప్రభు, అది ఎప్పుడు తీసుకుంటది ప్రభు? ఆత్మ బాడీలో అంటే ఇప్పుడు మామూలుగా ఫాదర్లో ఉన్నప్పుడే ఆత్మ ఇట్ విల్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సెల్, ఒక సెల్ రూపంలో, అంటే ఒక కణ రూపంలో తీసుకుంటుంది. ఫాదర్ నుంచి మదర్ అంటే తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత తను బాడీ డెవలప్ చేసుకుంటుంది. ఇప్పుడు మీకు తెలుసు కదా, రేతం అంటే సీమన్లో ఉన్నప్పుడు ఆ సెల్స్లో సోల్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. కానీ ఆ డెవలప్మెంట్ ఆఫ్ ద బాడీ హ్యాపెన్స్ ఇన్ ద ఊంబ్ ఆఫ్ మదర్. అర్థమైందా? ఎస్ ప్రభు. కానీ ఆ బాడీ ఎప్పుడు తీసుకుంటుందంటే, మామూలుగా శాస్త్రాలు ఏం చెప్తాయంటే, చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళేసి పైన ఆకాశంలో ఉంటుంది. ఆకాశంలో ఉన్న తర్వాత వర్షాల్లో పడినప్పుడు వర్షాలతో పాటు అది భూమిలోకి వస్తుంది. భూమిలోకి వచ్చేసేసి ఆ వర్షపు నీటితో పాటు ఆ భూమిలో ఉన్న గింజల రూపంలో ఆత్మ మారిపోతుంది. ఆ గింజలను ఎప్పుడైతే ఒక పురుషుడు అంటే ఒక తండ్రి తిన్నాడో, తను ఆ తండ్రి రక్తంలో కలిసిపోయేసి తండ్రి యొక్క కణాల రూపంలో తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. సో ఆ స్ట్రక్చర్, ఆ సోల్ ఎప్పుడు తీసుకుంటుంది అంటే, ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ ఆఫ్ ఫాదర్. ఇంకా మనం ఆత్మ సచ్చితానంద కదా ప్రభు. సో
మేబీ నాకు క్వశ్చన్ క్లియర్గా ఉండకపోవచ్చేమో. చెప్పండి, మీకు ఐ కెన్ అండర్స్టాండ్. మనం ఈ బాడీ తీసుకున్నాం ప్రభు, సో ఆత్మలాగా. కానీ మన ఆత్మ ఎప్పటికైనా భగవద్ధామానికి చేరాలి, రైట్? సో ఇప్పుడు మనం అండర్స్టాండ్, ఇప్పుడు లెట్స్ సే సోల్, మనం సోల్ అని అండర్స్టాండ్ చేసుకున్నాము అనుకోండి. అంటే ఆ అండర్స్టాండింగ్ వచ్చింది అని తెలుసుకోవడానికి ఎట్లాంటి క్రైటీరియా అంటారా? అంటే తెలుసుకున్నాము అని చెప్పడానికి ఏదైనా మనకు తెలుసు, పారామీటర్ ఇప్పుడు ఉందంటారా? ఏం పారామీటర్స్ ఉన్నాయి? ఇప్పుడు మనం తెలుసుకున్నామని ఇప్పుడు నేను తెలుసుకున్నాను అని నేను అంటాను అంటే దానికి ఏం పారామీటర్స్ ఉంటే నేను అనొచ్చు? అంటే అది లేటర్ అని వస్తాయి ప్రభు. ప్యూర్ సోల్స్ మాత్రమే చేయగలుగుతారు, కానీ నేను జస్ట్ ఆ పారామీటర్స్ ఏంటో తెలుసుకుందామని అడుగుతున్నా ప్రభు. సో కృష్ణుడు లేటర్ చాప్టర్స్ లో చెప్తారు అనమాట. అంటే వాట్ ఈస్ ద, అంటే వస్తుంది ప్రభు, ఈ చాప్టర్లోనే వస్తుంది, డోంట్ వరీ. అంటే కొంచెం వెయిట్ చేయండి. అంటే ఇప్పుడు నేను చెప్పగలను, తను ఈ భౌతిక విషయాల పట్ల అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాడు, హీ వాంట్ ఎంగేజ్ ఇన్ సెన్స్ ఎంజాయ్మెంట్ అని, అలా కొన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. సో ఆ లక్షణాలన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అర్జునుడు సేమ్ క్వశ్చన్ అడుగుతాడు, అంటే తను ఎలా కూర్చుంటాడు, ఎలా తింటాడు, ఎలా అంటే తను అంటే తను ఎలా నిగ్రహించుకుంటాడు అనేసి క్వశ్చన్లు అడుగుతాడు అనమాట. మీరు అంటున్నారు కదా స్థితప్రజ్ఞ అనేసి, తను ఎలా ఉంటాడు, తన లక్షణాలు ఏంటి, తను ఎలా గుర్తుపెట్టాలి నేను అని అడుగుతాడు. అదే కదా మీ క్వశ్చన్? ప్రభు, ఎట్లా మనం అంటే ఇప్పుడు మనం ఎట్లా రియలైజ్ అయినాము అని అనుకోవడానికి ఆ పారామీటర్స్ ఏంటి? అంటే మనము ఒక సిమ్టమ్స్ కదా, సిమ్టమ్స్ లక్షణాలు ఏంటి? రైట్. ఆ లక్షణాలు అదే చెప్పాను, అది వస్తాయి నెక్స్ట్ లేటర్ చాప్టర్లో వస్తాయి. సో నేను మామూలుగా తను అంటే బ్రీఫ్గా చెప్పాలంటే, తను ఈ ఈ ప్రపంచంలో ఉంటాడు, కానీ బట్ హీ వోంట్ టేక్ ఎనీథింగ్ సో పర్సనల్లీ. తను ఎట్లా ఉంటాడంటే జీవన్ముక్తునిలా ఉంటాడు. అంటే జీవించి ఉంటాడు, ఈ శరీరంలో ఉంటాడు, కానీ అంత అటాచ్మెంట్ ఉండదు అనమాట. ఏదో చేయాలి అన్నట్టు చేస్తుంటాడు పనులు, నీడ్ఫుల్. అంటే తను ఒక రకమైన డ్యూటీ రాక, నేను ఈ డ్యూటీ నాకు డ్యూటీ ఇది ఈ పని చేయడం అన్నట్లు చేస్తుంటాడు. ఏ విధమైన అటాచ్మెంట్ కానీ అవర్షన్ కానీ, అంటే రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు అనమాట. అదే ఒక షార్ట్గా చెప్తున్నా. సో దీని నుంచి డిస్కషన్ డీటెయిల్గా లేటర్ కొన్ని తర్వాత చాప్టర్స్ వస్తుంది. ఇంకొక క్వశ్చన్ అర్థమైంది ప్రభు. మేబీ ఇది చాలా మెటీరియలిస్టిక్ గా ఆలోచించిన క్వశ్చన్ ప్రభు ఇది. ఎందుకంటే దీని గురించి ఆలోచిస్తున్నా ప్రభు ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు. సో ఆత్మలు కృష్ణుడు క్రియేట్ చేశాడు, అవునా ప్రభు? క్రియేట్ చేయలేదు, ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు. ఆత్మలు కృష్ణుడితో పాటే ఉన్నారు. ఆత్మ శాశ్వతం ప్రభు. సో ఆత్మని ఎవరు క్రియేట్ చేయలేదు, దే ఎగ్జిస్టెడ్. ఎలాగైతే భగవంతుడికి పుట్టుక అనేది లేదో, ఆత్మ కూడా పుట్టుక అనేది లేదు అసలు. దే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. సో ఓకే, నీ క్వశ్చన్ ఏంటి? అంటే సరే, ఆత్మని కృష్ణుడు పుట్టించాడు అనుకున్నావా? సో క్వశ్చన్ ఏంటి చెప్పండి. అంటే ఆత్మని కృష్ణుడు పుట్టించాడు అని అనుకుంటే ఆ ఆత్మలకి ఆ ఆత్మలందరూ స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్నప్పుడు మనము ఈర్ష్యా భావం తెచ్చుకొని కృష్ణుడి మీద, కానీ అప్పటికి ఆ మెటీరియల్ డిజైర్స్ ఎట్లా వచ్చాయి ప్రభు? అంటే యాజ్ ఆత్మ మనం సచ్చితానంద, ఎప్పుడు బ్లిస్ లోనే ఉంటాము, ఎప్పుడు ఆనందంగానే ఉంటాము. ఎప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు మన కృష్ణుని చూసి ఈర్ష్య తెచ్చుకునేది ఎలా వచ్చింది ఆ భావం మనకి? సో బేసికల్లీ స్పిరిచువల్ అనేది ఒక రకమైన ప్యూరెస్ట్ వరల్డ్ ప్రభు. అక్కడ ఎటువంటి ఇంప్యూరిటీస్ ఉన్నావు అనమాట. ఇప్పుడు ఏ కొంచెమైనా
ఈ నెగిటివ్ క్వాలిటీస్ డెవలప్ అయినా కానీ అందరికి తెలిసిపోతుంది అనమాట. అర్థమైందా? సో మీరు ఫస్ట్ చెప్పాలంటే ఇప్పుడు సత్యయుగం ఉంది కదా, సత్యయుగంలో వాళ్ళు చేసే తప్పులు చాలా చాలా మైన్యూట్ అనమాట. అసలు ఎట్లా అంటే ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అండి. ఇప్పుడు పరశురాముని తండ్రి ఎవరు మర్చిపోయాను తన పేరు. పరశురాముని తండ్రి ఉన్నాడు, తనకి అనసూయాదేవి పరశురాముని తల్లి. సో కొంచెం అండి డిస్టర్బ్ అయ్యి మన వీఆర్ టేకింగ్ దట్ పనిష్మెంట్, లెట్స్ సే అనుకుందాం, పనిష్మెంట్ లాగా తీసుకుందాము. తీసుకొని మనల్ని మెటీరియల్ వరల్డ్కి పంపించి మళ్ళీ ఎప్పుడైతే యూ విల్ డిజైర్ ఫర్ కృష్ణ అప్పుడు మళ్ళీ స్పిరిచువల్ వరల్డ్కి వస్తామని చెప్పారు. సో ఇట్లా చేసినప్పుడు మిగిలిన ఆత్మలకి అది గుణపాఠం లాగుండి మిగిలిన ఆత్మలు కూడా అట్లా చేయకుండా ఉండి అక్కడ ఉన్నాయా, లేకపోతే ఎందుకు ఇక్కడ ఇన్ని ఆత్మలు రావాల్సి వచ్చినాయి ఈ మెటీరియల్ వరల్డ్ లోకి? సో యాక్చువల్లీ స్పిరిచువల్ ఉన్నప్పుడు ఇట్ డజంట్ మీన్ లైక్ సడన్ గా మీరు ఉన్నారు అందరి ముందు మిమ్మల్ని గెంటేసినారు స్పిరిచువల్ నుంచి, అట్లా కాదనమాట. ఎట్లా అంటే ఇప్పుడు స్పిరిచువల్లో ఉంటారు మీరు అండ్ యూ విల్ గో బ్యాక్ హోమ్. అంటే అక్కడ స్పిరిచువల్లో ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. సో మీరు కృష్ణునితో పాటు యు ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ఫీల్ అండ్ దెన్ యూ గో బ్యాక్ హోమ్. ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోతారు, ఇంటికి వెళ్ళేసి నిద్ర వెళ్ళి యూ విల్ వేకప్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. అంటే మీరు వెళ్ళినట్టు ఎవరు తెలియదు, మీరు మళ్ళీ ఎప్పుడు వచ్చారో ఎవరు తెలియదు, అట్లా ఉంటుంది అక్కడ యోగమాయ. అర్థమైందా? అర్థమైంది ప్రభు, యోగమాయ. సో ఇప్పుడు ఎట్లా అంటే టైం డిఫరెన్స్ చాలా ఉంటుంది ప్రభు. ఇప్పుడు మనకుండే టైం డిఫరెన్స్, స్వర్గంలోకి ఒక టైం డిఫరెన్స్, బ్రహ్మలోకంలో టైం డిఫరెన్స్, ఇంకా విష్ణు ఇప్పుడు మన క్రియేషన్ అంతా ఏం తెలుసా? ఇప్పుడు మన ఈ భూమి అంతా వచ్చేసి ఎక్స్పాండ్ అయ్యేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టేసి దాని తర్వాత ఇన్ని జీవరాశులు 14 లోకాల్లో డిఫరెంట్ జీవరాశులు పుట్టేసేసి వాళ్ళు డిఫరెంట్ యుగాస్లో వెళ్ళి సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ ఇట్లా ఎన్ని దివ్యయుగాలు 100 దివ్యయుగాలు గడిచిపోయిన తర్వాత ఒక బ్రహ్మాజీస్ లైఫ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ యూనివర్స్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇదంతా ఎంత తెలుసా? ఒక విష్ణు యొక్క శ్వాస అంతే. వెన్ విష్ణు ఇన్హేల్స్ ఎక్సేల్స్ అంటే విష్ణు ఎప్పుడైతే ఊపిరిని బయటికి వదులుతాడో ఈ యూనివర్స్లు అన్నీ బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసి ఇదంతా అయిపోతుంది. ఆ టైంలో ఎగ్జైల్ యూనివర్స్ వచ్చేసేసి బ్రహ్మాజీ వచ్చేస్తాడు. బ్రహ్మాజీ వచ్చిన తర్వాత డిఫరెంట్ దేవతలు వస్తారు, వాళ్ళంతా క్రియేట్ చేస్తారు. తర్వాత సత్యయుగ, ద్వాపరయుగ, కలియుగ అలా వచ్చేసేసి మనం ఒక లైఫ్ ఎన్నో జన్మలు, వందలు, వేలు, కోట్ల జన్మలు తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక యూనివర్సల్ డివాస్టేషన్ వస్తుంది. యూనివర్సల్ డివాస్టేషన్ వచ్చేసి మళ్ళీ ఈ యూనివర్స్ అంతా విష్ణు బాడీలోకి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడు తెలుసా? అంత టైం ఎంత గ్యాప్ ఉంటుంది తెలుసా? విష్ణుస్ 1 ఎక్సేల్ అండ్ 1 ఇన్హేల్. ఆ ఎక్సేల్ అంటే ఊపిరి బయటకు వదిలినప్పుడు ఈ యూనివర్స్ బయటకు వచ్చేసేసి ఇదంతా చేసుకునేసి మళ్ళీ బిఫోర్ విష్ణు ఇన్హేల్స్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ అండ్ ఇట్ గోస్ ఇన్ టు ద బాడీ ఆఫ్ విష్ణు. అంటే జస్ట్ ఒక ఊపిరి మీరు ఒకసారి ఊపిరి ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేయండి, ఎంత టైం పట్టింది మీకు? నాట్ ఈవెన్ a fraction of second, right, for you? నాట్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్. కానీ విష్ణు యొక్క ఇన్హేల్ ఎక్సేల్లోనే ఈ యూనివర్స్ క్రియేట్ అయిపోయి అంతా జరిగిపోయేసి ఫైనల్గా డిస్ట్రాయ్ అయిపోయి యూనివర్స్ మళ్ళీ ఇన్హేల్ అయిపోతుంది. అర్థమైందా? సో విష్ణువే అంటే విష్ణు ఈజ్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కృష్ణాస్ స్పిరిచువల్ వరల్డ్. సో ఆ స్పిరిచువల్ వరల్డ్ టైం స్కేల్ చూడండి. మీకు ఒకసారి చూపిస్తానండి అంటే ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అంతా అనేసి. సో ఆ విధంగా చూస్తే లైక్ దే డోంట్ ఈవెన్ రియలైజ్ దట్ యూ వెంట్ ఇన్ టు ద మెటీరియల్ వరల్డ్ అండ్ కేమ్ బ్యాక్. నీకు ఒక్కరికే తెలుస్తుంది. నువ్వు స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే ఐ హ్యాడ్ ఏ హారిబుల్ డ్రీమ్ లాస్ట్ నైట్ అనుకుంటారు వెళ్ళేసి. అర్థమైందా?
ఇవన్నీ మీకు భాగవతంలో వచ్చినప్పుడు వస్తాయండి బాగా. ఇంకా ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. శ్లోక హరే కృష్ణ చెప్పు. ఎవరు? నేనే ప్రభుజీ. పాపతో హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ అంటుంది ఈ మధ్య. ఓ నైస్, గ్రేట్. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, హరే కృష్ణ. లేడీ అయినట్టున్నారు మీరు. అవును ప్రభు, ఇది శ్లోక వల్ల పాప కొద్ది క్రాంకీగా ఉండింది, ఆ పిల్లను ఓదార్చి. ఓకే, హరే ప్రభు.